ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించండి. ఈరోజు చూపిస్తున్న ఫెర్టిలైజర్ అయితే తప్పకుండా వారానికి ఒక్కసారి ఇవ్వండి. ఆ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే పువ్వులు అనేది చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మా మొక్క నిండా చూడండి అసలు ఎన్ని పువ్వులు వచ్చాయో. నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసి కూడా చూపిస్తానండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అని. ఇక వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకుపూల మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేసి తెలుసుకుందామండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరి కిచెన్లో ఉండే ఐటమేనండి ఇది. బీట్రూట్తో చేసిన ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. బీట్రూట్తో ఫెర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం వల్ల పూలు కూడా వాటి సహజ రంగు అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటాయి. అంటే ఆ పూలకు ఉన్న రంగు ఇంకా మంచిగా బ్రైట్గా పూయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ బీట్రూట్తో ఫెర్టిలైజర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్నిసార్లు ఇవ్వాలనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ శంకుపూల మొక్కని చాలామంది అయితే ఇష్టపడతారండి. ఎందుకంటే శివునికి అయితే ఈ పువ్వులు అంటే ఎంతో ఇష్టం కదా. గార్డెన్లో పువ్వులు పూయట్లేదు, ఒకవేళ పూసినా కూడా ఒక 5-6 పువ్వులు పూసేసి ఇంకా పువ్వులు పూయట్లేదు, మరియు వాటికి కాయలు కూడా రావట్లేదు. అసలు మీరు ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నారు అనేసి అడుగుతున్నారండి. ఏమీ లేదండి, మనం బలమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, అది కూడా కంప్లీట్గా ఆర్గానిక్ ఫెర్టిలైజర్. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. అన్ని పూల మొక్కలతో కంపేర్ చేస్తే శంకుపూల మొక్కకి మనం ఇంకొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఎట్లా అంటే ఇది ఒక తీగజాతికి సంబంధించిన మొక్క అండి. పువ్వులు కూడా ఊరికే వాడిపోతాయి అన్నమాట. కాబట్టి మనం మంచి బలమైన ఫెర్టిలైజర్ ఇస్తేనే ఆ పువ్వులు కాస్త కాయలుగా మారుతాయి. వారానికి ఒక్కసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఎండ తగిలే ప్లేస్లోనే పెట్టండి. ఈ మొక్కకు చూడండి ఎండ ఎంత ఎక్కువ పడుతుందంటే ఆఫ్టర్నూన్ 3 వరకు అయితే ఎండ పడుతుందండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ అనేది చక్కగా పడుతుంది. అందుకే ఫ్లవర్స్ అనేది చాలా బాగా పూస్తాయి. ఈ మొక్క నిండా పూలు పూసాయండి. ఎక్కువగా చూస్తే కనపడదు, కానీ లోపల మాత్రము చూసే కొద్దీ పూలు అయితే వస్తూనే ఉంటాయి. తప్పకుండా మనం పూసిన పూలు కోయకుండా అలానే వదిలేస్తామంటే మాత్రము ఖచ్చితంగా ఇలా విత్తన కాయలుగా రెడీ అయిపోతాయండి. మీకు కాయలు ఎందుకు కావట్లేదంటే పూలు బలంగా పూయట్లేదు. పూలు బలంగా పూస్తేనే అవి కాయలుగా మారుతాయండి. బలంగా పువ్వులు పూయాలి అంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం అన్నీ అందే విధంగా ఇవ్వాలండి. మనం వీక్లీ వన్స్ ఇచ్చినా 15 డేస్కి ఒకసారి ఇచ్చినా సరే అన్నీ అందే విధంగా ఇవ్వాలి. మొత్తం పువ్వులన్నీ ఎప్పటికప్పుడు కోసేస్తానండి. మనం కాయలకు వదిలేయడం వల్ల చెట్టు కూడా నీరసిస్తుంది. కాబట్టి మనం కుండీలో అయితే 1-2 కాయలకు ఉంచేసి మిగిలినవన్నీ కోసేయండి. అలాగే ఉంచేయకండి. పువ్వులు ఉంచేస్తే కాయలు అనేది ఎక్కువైపోయి మొక్క కూడా బలం అనేది ఆ కాయలే తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసే పూలోకి అయితే బలం ఉండదన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అడుగులో ఉన్న ఆకులు అనేవి పసుపు రంగులోకి మారుతూ ఉంటాయండి. అవి సహజంగా జరిగే ప్రక్రియనేనండి. అడుగున ఉన్న ఆకులు పసుపు రంగులోకి అవే మారిపోయి అవి రాలిపోతాయి. అవి రాలకముందే మనము తీసేయాలన్నమాట. ఇంకా సెకండ్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆకులు కూడా పసుపు రంగులోకి వస్తున్నాయంటే ఖచ్చితంగా నైట్రోజన్ లోపం ఉన్నట్టేనండి. మీరు ఒక గ్లాస్ వాటర్లోకి కొంచెం టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసి వారానికి ఒక్కసారి ఇస్తూ ఉండండి. ఇంకో ఫెర్టిలైజర్ అయితే చూసిద్దామండి. ఇది వచ్చేసి బీట్రూట్ ఫెర్టిలైజర్ అండి. నేను ఒక హాఫ్ బీట్రూట్ అయితే తీసుకున్నానండి. దీని తొక్కలతో సహా తీసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బీట్రూట్ ఫ్రై చేసుకున్నప్పుడు పీల్స్ అయితే వస్తాయి కదండి, వాటిని కూడా ఆ తొక్కలు ఉంటాయి కదా, వాటితో కూడా ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. వాటిని కూడా వేస్ట్ చేయకుండా ఆ బీట్రూట్ తొక్కల్ని కూడా మనం ఎండబెట్టి పౌడర్ చేసి మన మొక్కలకు వాడుకోవచ్చు అండి. ఏది వేస్ట్ కాదండి. కిచెన్లో వచ్చేది వేస్టేజ్ మొత్తం మన మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా బాగా పూలైతే పూస్తాయి. మనం వందలు ఖర్చు పెట్టి నర్సరీలో కొనాల్సిన అవసరమే లేదండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ బీట్రూట్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తొక్కలతో సహా ఒక 1 లీటర్ వాటర్లో 2 డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలండి. మనం ఫర్మెంటేషన్ చక్కగా జరగాలి అంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి, అంతేనండి. 3 డేస్ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్లో ఇంకొక 1 లీటర్ వాటర్ డైల్యూట్ చేసుకొని ఇలాగా మొక్క మొదట్లో అయితే ఇచ్చేసుకోవాలండి. మీరు ఇది శంకుపూల మొక్కకనే కాదండి, అన్ని రకాల మొక్కలకు ఇవ్వచ్చు. దీంట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం దేనికి ఉపయోగపడుతుంది? మొక్కల కంటే పూలు పూయడానికి, మొక్క కూడా పచ్చగా ఎదగడానికి మెగ్నీషియం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం మెగ్నీషియం కానీ కాల్షియం కానీ ఫెర్టిలైజర్స్ బయట కొనాలి అంటే మాత్రము ఆన్లైన్లో కొనాలంటే మాత్రం చాలా ఎక్కువ, మినిమం 300 పైనే ఉంటుంది. కాబట్టి మనం కిచెన్లో దొరికే వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు.
మనము ఆర్గానిక్గా ఇస్తున్నాం ఫెర్టిలైజర్స్ కాబట్టి కొంచెం అయితే టైం పడుతుందండి. కొంచెం వెయిట్ చేయాలి. మనం ఈరోజు ఇచ్చేసామంటే రేపు వెంటనే రిజల్ట్ అయితే వచ్చేదండి. 1 మంత్ అయితే మనం వెయిట్ చేస్తూ ఫెర్టిలైజర్లు మారుస్తూ కూడా ఇవ్వాలి. వారానికి ఒక్కసారి మనం ఫెర్టిలైజర్స్ కూడా మారుస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకటే ఫెర్టిలైజర్ కంటిన్యూగా ఇవ్వకూడదండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ మొక్క వచ్చేసి డబల్ పెటల్ అండి. ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నానండి. చిన్న మొక్క. నేను సీడ్స్ అయితే వేసుకున్నాను. సీడ్స్ అనేది ఆన్లైన్లో అయితే తీసుకున్నానండి. డబల్ పెటలు 2-3 వెరైటీస్ తీసుకున్నాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా, ఇప్పుడు సాలిడ్ రూపంలో కూడా ఇంకొక ఫెర్టిలైజర్ అయితే ఇది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఆలూ పీల్స్తో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అండి. ఆలూ పీల్స్ ఉంటాయి కదండి, మన కిచెన్లో మనం వేస్ట్గా పడేసేటువంటి ఆలూ పీల్స్ని చక్కగా ఎండలో ఒక 3-4 డేస్ ఎండబెట్టేస్తే చక్కగా ఎండిపోతాయండి. వాటిని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా పౌడర్ లాగా చేసేసుకొని మన మొక్కకు అందివ్వడం వల్ల మొక్కలలో మంచి గ్రోత్ రావడమే కాకుండా మంచి ఫ్లవర్స్ రావడం కూడా మొదలవుతాయండి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు తెంపేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా పూలని సీడ్స్ కోసం వదిలేస్తే మళ్ళీ పువ్వులు రావడానికి అవకాశం అయితే తగ్గిపోతుందండి. ఎందుకంటే ఫ్లవర్స్ మొక్కకున్న బలం అంతా కూడా సీడ్ బాల్ తయారవడానికి సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ ఇవ్వాలి. మొక్కకి మొదల దగ్గర కాకుండా కుండి ఎడ్జెస్లో ఇలాగా మనం ఫెర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. మొక్కకున్న వేర్లు అనేది చక్కగా తీసేసుకుంటాయి. ఈ ఫెర్టిలైజర్ని చక్కగా మళ్ళీ మట్టిలో కలిపేసుకోవడమేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.